ఒకప్పుడు నేను చూశానండి. నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో చదువుకునేవాడిని. అటల్ బిహారీ వాజ్పేయి గారు మా ఇంటి దగ్గర ఒక సభకు వచ్చారు 77 కంటే ముందే. ఫస్ట్ నేను ఒక పొలిటికల్ మీటింగ్ చూడటం అది. ఆయన వాడే భాష హిందీ, అద్భుతమైన వక్త, చాలా మంచి భాష. తర్వాత ఎన్టీఆర్ని చూశాను. సో ఆయన వాడే భాషకి ఇక మనం తెలుగులో అతి మాధుర్యమైన భాష. తర్వాత అసెంబ్లీలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని చూశాను. ఆయన చూస్తుంటే ఇంకా అసలు కన్ను ఆర్పుకోకుండా చూశా ఆయన డిబేట్. అటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి రాష్ట్రంలో ఇవాళ తల్లుల్ని చెల్లెల్ని ఇలాంటి భాష చూస్తే రోతగా అనిపించట్లేదండి. ఖచ్చితంగా ఇది గత 10 ఏళ్లుగా జగన్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత నుంచి వచ్చింది. అంతకుముందు ఏ నాయకుడు కూడా చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్టీ రామారావు, కేసీఆర్ ఎవరు కూడా రాజకీయాల్లో బూతులు ప్రయోగించాలనే ప్రయత్నం చేయలేదు. ఎవరు కూడా ఒక సంస్కారవంతమైన భాషతోనే ప్రత్యర్థుల్ని విమర్శించేవాళ్ళు.